ఆయన చేసిన మేలును ఎన్నటూ మరువకూడదు. ఆయన ఎంత కార్యం మన జీవితంలో చేశాడు తెలిసిన. ఒక వెనకటి జీవితం మళ్ళిస్తే ఈ దినములు అందరూ మర్చిపోతారు. బాగా మంచిగా ఇల్లు కట్టుకున్న తర్వాత అన్నీ పొదిగిన తర్వాత మాకేమిలే, అందుకే మా శ్రమలు, అందుకే వేదన, దుఃఖము, ఎంత మంచి వస్త్రం వేసుకున్న నెమ్మది లేకుండా నువ్వు లోపలే ఏడుస్తుంటారు. పైకి మాత్రం ఊరికే మర్చిపోతున్నావు దేవుడు చేసిన మేలను. అందుకే దావీదు, నేను ఎన్నోసార్లు చెప్పాను, మరవకూడదని. ప్రతినిత్యము ఆయన గదిలో ఎల్లప్పుడూ బంగారు సింహాసనము ఏలుతున్న గదిలోనే తన వెనకటి జీవితం వస్తువులు పెట్టుకున్నాడు. ఎందుకు? నేను మర్చిపోతానేమో. అవును, మర్చిపోతాం. మానవుల ఒక స్వభావం అన్నమాట మర్చిపోవడం. వెనకటిది ఏమైతే ఇదేం చెప్తావు. అందుకే మరవకూడదు నా ప్రాణమా, దేవుడు చేసిన మేలను ఎన్నరూ మరవకూడదని 103 కీర్తనలో దావీదు చెప్తాడు. మనం మరవకూడదు, ప్రతినిత్యం మరవకూడదు. ఏం తిన్నా, ఏం తాగిన, ఏం తిరిగిన ప్రతిదీ నువ్వు మర్చిపోతే, అందుకే దేవా నేను నిన్ను మర్చిపోతే, నీ ఆలయాన్ని మర్చిపోతే, నీ వాక్యాన్ని మర్చిపోతే, నీ సన్నిధి మర్చిపోతే నా కుడి చెయ్యినే మర్చిపోయినట్టయ్యా అంటాడు దావీదు. ఏంటి? తిన చేతులే మర్చిపోయినట్టయ్యా నేను మరవను అని. హల్లెలూయా. అందుకే ఆలయానికి ఎవరైతే రమ్మంటారో గంతులు వేస్తూ అప్పుడే వెళ్ళొచ్చింటాడు. అప్పుడే 2 గంటల సేపు 3 గంటల సేపు దేవుని ఆలయం గడిపొచ్చినా కూడా ఏ 2 పోదాము అని అంటే పరిగెత్తుకుని వస్తుంటే అంత ఉల్లాసంగా ఉండాలి. నేను చూస్తున్నాను ఆలస్యంగా, ఏదో ఇది ఒక పని అనుకుంటూ వస్తున్నారు అంత మొక్కలు. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు రావాలా వద్దా? మరి వచ్చి ముందర ఆయన చేసిన మేళను మర్చిపోతున్నాం. ఎన్నికలే నిన్ను, పెంట కుప్పలో నిన్ను దేవుడు తీసి మంచి స్థాయిలో వచ్చాడు. మర్చిపోయినావా? నువ్వు మరిస్తే పర్వాలేదు, ఆయన నిన్ను మర్చిపోయినాడని ఇంక నువ్వు లేయకుండా చేస్తాడు. జాగ్రత్త. నీ మనసులో మర్చిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర కూర్చో. సమయానికి వాడుకోవద్దు దేవుణ్ణి. అది అయిన తర్వాత అంతే, మరి రెక్కలుప్పుకోవద్దు. హల్లెలూయా. అందుకే అన్నీ ఉన్న ఆకు అణిమణి ఉంటుందంట, ఏమిలాక ఎగురుపడుతుంటుందంట. అన్నీ ఉన్న ఆకులు ఎందుకు అణిమణి ఉంటుంది? వద్దు, మనకొక అంతం ఉంది, మనకొక హద్దు ఉంది, అందులోనే ఉండాలి. హల్లెలూయా.